ధనత్రయోదశి. ఈ ధనత్రయోదశి అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నటువంటి దినం. ఈ ధనత్రయోదశి రోజున మనకు పాల సముద్రాన్ని మథనం చేస్తున్నటువంటి సమయం లోపల ఎన్నో మనకు ఉద్భవించినట్టుగా శాస్త్రం చెప్తుంది. అందులో లక్ష్మీ అమ్మవారు, చంద్రుడు, అమృతము, కామధేనువు, కల్పవృక్షము, ధన్వంతరి ఇవన్నీ కూడాను క్షీరసాగర మథనం లోపల ఉద్భవించినట్టుగా మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. కనుక ఈ ధన్వంతరి ఉద్భవం కూడాను ఈ ధనత్రయోదశి రోజున జరిగింది. కనుక అందరూ కూడాను ధనత్రయోదశి రోజున ఈ ప్రధానంగా ముగ్గురు దేవతలను మీరు పూజించాలి. ఒకటి అమ్మవారు ధన్వంతరి దేవి, దాని తర్వాత లక్ష్మీ అమ్మవారిని పూజించాలి, కుబేరుణ్ణి కూడాను పూజించాలి. తర్వాత ఈ ధనత్రయోదశి రోజున మీరందరూ కూడాను విలువైనటువంటి వస్తువులను కొనుక్కున్నట్టయితే ఆ లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది అనేటువంటిది కూడాను శాస్త్రం చెప్తుంది. మీ శక్తి కొలది బంగారం కానివ్వండి, వెండి కానివ్వండి, విలువైనటువంటి వస్తువులను కొని మీరు ఇంట్లో పెట్టుకున్నట్టయితే అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. కనుక ఈ ధనత్రయోదశి శుక్రవారం మధ్యాహ్నం 12:20 నుండి శనివారం 1:50 వరకు ఉంది త్రయోదశి. కనుక ఈ సమయం లోపల మీరు విలువైనటువంటి వస్తువులను కొనుక్కోండి, అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కండి.